welcome to Meenakshi Creatives. నేను మీ సంజన. Please do like, share and subscribe to Meenakshi Creatives. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. Thanks for watching. Please support us. ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాథ మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వారిని ఆత్మభవున్ ఈశ్వరుని శరణంబు వేడెదన్. భక్త జనాలందరికీ కార్తీక మాస 2వ దిన శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక మాసము 2వ రోజు, కార్తీక శుద్ధ విధియ. దీన్నే భగిని హస్త భోజనంగా చెప్తారు. అక్కచెల్లెళ్ళ ఇంట్లకి అన్నదమ్ములు కానీ వెళ్ళినట్టుకైతే వాళ్ళకి వీర తిలకం దిద్ది వాళ్ళకి కావలసినటువంటి భోజనాలు చిన్నప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర అమ్మ దగ్గర ఉంటున్నప్పుడు అందరూ కలిసి ఉన్నప్పుడు ఏ ఇష్టమైన పదార్థాలు ఉంటాయో అవన్నీ పదార్థాలు కూడా వండి వడ్డిస్తారు. వాళ్ళ తాలూకా ప్రేమని ఆదరాభిమానాలను చూపెడతారు. అలాగే వాళ్ళకి వీర తిలకాలను దిద్ది జీవితం అంతా కూడా విజయోత్సవం అన్నట్టుగా వీర తిలక దిద్దుతారు. అలాగే అన్నదమ్ములు కూడా తగిన విధంగా వాళ్ళని తగినటువంటి బహుమతులతోని తగినటువంటి వస్త్ర వైడూర్య ఆభరణాలతోని సత్కరిస్తారు. ఇది అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ పండుగగా ముఖ్యంగా ఉత్తరాది దేశంలో, ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువగా ఇది ప్రశస్తిగా ఉంటుంది. దక్షిణాదిలో చాలా తక్కువ. అయితే ఈరోజు 2వ రోజు కాబట్టి జనక మహారాజు వశిష్ఠుల వారిని ప్రశ్న అడుగుతున్నారు. అయ్యా, ఈ కార్తీక మాసములో ఏదైనా ఒక రోజు ఉందా? ఆ రోజుని పాపాలు చేసుకున్న వాళ్ళకి కైంకర్యం పొంది జన్మలో చేసుకున్న దారిద్ర్యాలు కానీ లేదా అధమ జన్మ పొందడం, ఉత్తమ జన్మ నుంచి అధమ జన్మ పాపకర్మలను అధమ జన్మ పొందితే మళ్ళీ ఉత్తమ జన్మగా మారడం లాంటిది ఏదైనా కథ ఉంటే మాకు విన్నవించండి అని చెబితే అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ ఈ జనక మహారాజా, చక్కని ప్రశ్న వేశావు. కార్తీక మాసంలో సోమవారము అతి ప్రశస్తమైనటువంటి అతి పవిత్రమైనటువంటి సద్గతులు కలిగజేయనటువంటి ప్రారంధ కర్మలను పారద్రోలైనటువంటి భగవత్ సన్నిధానాన్ని చేసినటువంటి పరమావధికి పొందగలిగినటువంటి పరమపద సోపానాన్ని అధిరోహించగలిగినటువంటి ఏకైక వారము సోమవారంగా చెప్పబడ్డది. ఆ సోమవారము, సోముడు అంటే చంద్రును తలయందు దాల్చినవాడు సోమశేఖరుడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడికి ప్రీతికరమైన రోజు సోమవారము. కాబట్టి ఎవరైతే కార్తీక సోమవారం నాడు స్నాన సంధ్యలు ఆచరించి భగవంతుని దర్శించుకొని ఉపవాసము ఉండి నక్షత్ర దర్శనం తర్వాత ఆకాశదీపం చూసి పరణ పట్టణం విన్న తర్వాత భోజనం చేస్తారో, సహపంక్తి భోజనం చేస్తారో, అన్నదానం చేస్తారో వాళ్ళకి మహాపుణ్యం జరుగుతుంది సుమా అని చెబుతూ ఆ రోజుని సోమవారం నాడు తిలాదానం అంటే నువ్వులు కానీ దానం చేసినట్టుకైతే మహాపుణ్యప్రాప్తి కలుగుతుంది. కనీసం అది దానం చేయలేని వాళ్ళు స్నానం చేసైనా ఆ ముక్తిని పొందవచ్చు. ఒకవేళ తెలుసో తెలియకో ఆ రోజుల్లో ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత ఇంత ఆహారాన్ని కానీ స్వీకరించినట్టుకైతే సోమవార వ్రత మహత్యాన్ని పొందినటువంటి సంఘటన కూడా గతంలో ఒకటి జరిగింది, చెప్తాను విను అని చెప్తున్నారు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనం చేసి దక్తం కానీ లేదా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మధ్యాహ్నం పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత దైవాన్ని ప్రార్థించి ఆకాశ దీపము పురాణ పట్టణము తర్వాత సహపంక్తి భోజనం కానీ చేసినట్టుకైతే బంధుమిత్రులతోని వారికి సోమవారం మహత్యం ద్వారా జన్మల పాతకాలంలో శివ సాన్నిధ్యాన్ని పొందుతారు సుమా. అలాగా ఆ నెలలో వచ్చిన 4 సోమవారంలో 5 సోమవారంలో కానీ చేసినట్లయితే శివ సాన్నిధ్యాన్ని పొందుతారు సుమా అంటూ ఒక కథ చెప్తాను వినని చెప్తాను. ఏమిటి అంటే పూర్వం కాశ్మీర్ దేశంలో విష్ణు శర్మ అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా నిష్ఠా గరిష్టాపరుడు, వేదాంగాలను చదివినవాడు. కానీ లేక ఆయనకు కుమార్తె పుట్టింది. ఆవిడ పేరు నిష్ఠుర. ఆ తండ్రి ఎంత మహాపండితుడో, ఎంత గొప్పవాడో, ఎంత సదాచారుడో ఆమె మాత్రం తండ్రికి వ్యతిరేకంగా మహా అందగత్య అందమునకు మురిసిపోతూ అందమును నలుగురు ఆకర్షించాలనే ఉద్దేశంతో రకరకాలైనటువంటి వ్యవహారాలతో చదువు అబ్బక చదువు కనుక చెడ్డ తిరుగులు తిరుగుతూ
తిరుగుతూ, నలుగురు నోట పడుతూ, నలుగురు కంట పడుతూ, నలుగురిని ప్రేమిస్తూ ఆ విధంగా సంచరిస్తూ ఉన్నది. ఈ బ్రహ్మాండమైనటువంటి వేదాంగ శాస్త్ర పండితులైనటువంటి విష్ణు శర్మ దాన్ని చూస్తూ బాధపడుతూ ఏమీ అనలేక, నలుగురు ఇంత బ్రహ్మాండమైన పండితులు కలుపుని స్తోత్రిని కలుపుని ఇలాంటిది పుట్టింది ఏంటని అంటూ ఉన్నా సరే, తండ్రి హెచ్చరించిన, తల్లి హెచ్చరించిన, ఏ విధంగా చెప్పినా సరే ఆవిడ తప్పుడు నడతలు కానీ, తప్పుడు ప్రవర్తన కానీ, విటులతో కలవడం కానీ ఇవన్నీ కూడా మానలేదు. ఆఖరికి బాధ భరించలేక, దీన్ని తట్టుకోలేక గర్భశోకం వస్తే వచ్చిందని చెప్పి ఇంటి నుంచి బలవంతంగా, ఇంటి నుంచి ఊరి నుంచి గెంటేసిన తర్వాత ఆవిడ అలా వెళ్ళగా కాశీనగరంలోని ఓ మిత్రవర్మ అనేటువంటి ఒక మిత్రవర్మ అనే బ్రాహ్మణోత్తంలో ఉన్నాడు. అతనికి ఇంకా పెండ్లి కాలేదు. మహాపండితుడు, వేదాంగ శాస్త్రాధ్యయన సంపన్నుడు, సదాచార సంపన్నుడు. కానీ అతనికి పెండ్లి కాలేదు. అందం మీద వీటి మీద వ్యామోహం ఎక్కువ. ఎప్పుడైతే ఈ నిష్ఠుర అనేటువంటిది ఆ పట్టణంలో వెళ్ళిందో వెంటనే అతను ఆమెను చూసి, ఆహా ఎంత అందగైతే ఈమె నా భార్య అయితే బాగుందంటే, ఆమె కూడా అతన్ని చూస్తూ అతని గుణగణాలను తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి ఆయన్ని మెల్లిగా చేయడం ద్వారా అతను ఎన్ని మర్చిపోయి కూడా ఈమెని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత అత్తమామల్ని వాళ్ళని కొద్ది రోజులు చూసిన తర్వాత అత్తమామల్ని ఈసరించడం, అత్తమామలకి తిండి పెట్టకపోవడం, అత్తమామల్ని ఇంటి నుంచి గింటేయడం చేసింది. అలాగే భర్తను కూడా నానా ఇబ్బందులు పెడుతూ, బాధలు పెడుతూ తన పాత ప్రవర్తనతోనే అసహించుకునే విధంగా చేసేది. అంతేకాకుండా ఈమె దగ్గరికి ఈమె అందాన్ని చూసి, ఈమె తాలూకా ప్రవర్తనను చూసి రకరకాలైన మనుషులు రావడం, విటులు రావడం, ఇదంతా కూడా చూసి చూస్తూ ఉండేవారు. భర్త ఏమి అనలేక, ఏమి చెప్పినా సరే ఈ వెనకపోవడం వలన చాలా సంఘర్షణ పడి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్న సమయంలో ఈ ఆవిడ తాలూకా విటుల తాలూకా రాకపోకలకి, మంచి చెట్లకి ఈ భర్త అడ్డున్నాడు అని చెప్పి అర్ధరాత్రినప్పుడు చిన్న బండరాయి తీసి నిద్రిస్తున్న భర్త తల మీద వేసేస్తే రక్తం కత్తుకొని ఆ భర్త చనిపోతాడు. ఆ తర్వాత ఆమెకు అడ్డు ఆపు లేకుండా ఆవిడ కార్యక్రమాన్ని రక్తం గట్టిగా ఉన్నప్పుడు, అందముగా ఉన్నప్పుడు వీటిలో అందరితో కూడా బ్రహ్మాండంగా స్వేచ్ఛగా మృగంలాగా, జంతువుల్లాగా తిరిగింది. తదుపరి ఆవిడ తాలూకా శరీరం గుంచుకుపోయింది, అనారోగ్య పాలైపోయింది, శరీరం రక్తం పొట్ట పుళ్ళు మయమైపోయింది, పూర్తిగా కోలుకోలేని, లేవలేని పరిస్థితి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. వీటిలో ఎవరో దగ్గరికి రావడం లేదు. ఓన డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఎవరు చూడలేదు. ఒంటరిది అయిపోయింది. దాహం ఆకలి అని అలంటిస్తూ ఉన్నా పిడికిడ అన్నం పెట్టిన వాళ్ళు లేక ఆవిడ కృషించిపోయి చనిపోయింది. చనిపోగానే వెంటనే యమదూతలు తీసుకుని వెళ్ళి నరకలోకానికి తీసుకెళ్ళారు. నరకలోకం దగ్గరనే యమధర్మరాజు చిత్రగుప్తుడి చిట్టా అంతా విప్పగా ఏవిడంత పాపిస్ట్రోల్ ఇలాంటి వాళ్ళ కర్ణుడు పుట్టింది, ఇలా చేసింది బ్రహ్మహత్యా పాతకం ఇవన్నీ చెప్పగా, నువ్వు వీటిల్ని ఇలా ఈ విధంగా కౌగులించుకున్నావని అందంతో వాళ్ళందరి కాపురాలని పాడు చేసావని చెప్పి ఎర్రగా మండుతున్న స్తంభాన్ని గట్టిగా కౌగులించుకోనంటే అవి ఏడుచుకుంటూ కౌగులించి ఉండేది. ఆత్మ శోభిస్తూ ఉండేది. అలాగే వీళ్ళకి ఈ విధంగా ముద్దులు పెట్టేవా అని చెప్పి సీసం మరిగించి దాన్ని ముద్దు పెట్టమనివారు. ఇలాగే రకరకాల బాధలు, ఇబ్బందులు పెట్టిన తర్వాత ఆ ఆత్మ ఇవన్నీ చేసిన పాపాలన్నింటినీ అనుభవించిన తర్వాత నువ్వు 14 జన్మల కుక్కగా పుట్టి అందరిచేత చీ అనిపించుకొని తిండికి లేక తిప్పలేక బ్రతుకొనేసి చేపించేస్తారు. ఆ విధంగా ఆ 14 జన్మల కుక్క జన్మ ఎత్తింది. 14 జన్మలో చీ అన్నవాళ్ళు, పోయినవాళ్ళు, కుట్టినవాళ్ళు, తిట్టినవాళ్ళు, ఆ విధంగా 14 జన్మలు ఎత్తిన తర్వాత 15వ జన్మ కూడా మళ్ళీ కుక్కగా పుట్టింది. కుక్కగా పుట్టి అలాగా సంచరిస్తూ ఉంటే ఆ రోజు సోమవారం. ఎవరి ఇంట్లో కూడా వంటలు లేవు. అందరూ కూడా ఈశ్వరాధారణలో స్నానం చేసి దీపం పెట్టుకుని ఈశ్వరారాధనలో ఉన్నారు. ఆ రోజు ఉంటుండగా ఊరంతా తిరిగింది కానీ ఎక్కడా తిండి దొరకలేదు. అలాగ ఉపవాసం ఉండేటట్టుగా అలాగా తిండి లేక ఉపవాసంగానే ఉంది. ఇంక ఏమి చేయడమా, కడుపు మండుతున్నది, ఇంక నేను బ్రతకలేనేమో తిండి లేకపోతే అలా యోచిస్తూ ఒక ఇంటి మీద పడుకుంటే ఆ ఇంటి ముందు బ్రాహ్మణ దంపతులు వాళ్ళు శివదర్శనం చేసుకొని వాళ్ళు ఉపవాసం ఉన్నారు. చక్కగా భోజనం వండుకొని బలివ్వడానికని ముందుగా కొంత వంటలను కొంత భాగాన్ని బలివ్వడానికి బలెన్నమని వేస్తారు. ఆ విధంగా నక్షత్ర దర్శనం చేసుకొని దేవుడు దండం పెట్టుకొని ఆ బలెన్నం బయట వేసి వచ్చి వాళ్ళు భోంచేస్తున్న సమయంలో అమ్మ కడుపుతో మండుతున్న నాకు ఇప్పటికీ నక్షత్రాన్ని కూడా చూసిందంట ఈ కుక్క. ఇది ఇప్పుడు అయిందా, చీకటి పడిపోయిన నక్షత్రాలు వచ్చిన తిండి దొరికిందని గబగబా తిండి తింటున్నది. తిండి తింటుండగా దానికి పూర్వజన్మ గుర్తొచ్చి నేను ఇలా పాపాలన్నీ చేశాను, చేయడం మూలంగా నాకు ఈ కుక్క జన్మ వచ్చింది. నేను గత జన్మలో బ్రహ్మ
బ్రహ్మాండమైనటువంటి బ్రాహ్మణ కన్యని అందగెత్తిని, అలాగే ఫలానా వాళ్ళు కడుపును పుట్టే నెలగైందని వెంటనే ఓ బ్రాహ్మణోత్తమ అని కేకలేస్తుందంట. నన్ను ఈ అర్ధరాత్రి ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు అని అనుకున్నట్ట. అని బయటకు వచ్చి చూస్తే ఎవరూ లేరుట. మళ్ళీ నేనే బ్రాహ్మణోత్తమ అంటుంది. ఎవరు నన్ను చూస్తుంది. మళ్ళా లోపలికి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఈ బ్రాహ్మణోత్తమ పిలవగానే ఈ కుక్క పిలుస్తున్నట్టుగా గమనించి ఎవరు నువ్వు ఏంటంటే నువ్వు ఏ పుణ్యం చేసావో తెలియదు, నువ్వు పెట్టినటువంటి ఆహారం తినగానే నాకు పూర్వజన్మ గుర్తొచ్చింది, పలానా బ్రాహ్మణ పండితుడి కుమార్తెను ఇలా దుష్టచర్యల వల్ల చేశాను, నాకు ఈ జన్మ వచ్చింది. మరి నువ్వు చేసినటువంటి ఈ ఉపవాసం నేను కూడా ఉదయం నుంచి ఏమి తినలేదు, ఉపవాసం నక్షత్రదర్శనం చేసుకున్నాను, తర్వాత నువ్వు పెట్టిన ప్రసాదం తినగానే నాకు పూర్వజన్మ గుర్తొచ్చింది కాబట్టి నువ్వు మహా గొప్పవాడివి, స్తోత్రీయుడివి, పండితుడివి, మహాపుణ్య సంపన్నుడు కాబట్టి ఎలాగైనా సరే నాకు నా పూర్వజన్మ నెరిగించి ఈ కుక్క జన్మ నుంచి జన్మ రాహిత్యాన్ని కలిగించు నాకు అని ప్రార్థిస్తే అప్పుడు నీ సోమవారం నాడు నువ్వు వ్రత మహత్యం ద్వారా నువ్వు ఇంత ప్రసాదం పెడితేనే నాకు ఇంత జన్మ వచ్చింది కాబట్టి నువ్వు ఎలాగైనా సరే నన్ను నీ సోమవార వ్రత మహత్యాన్ని, నీ సోమవార వ్రతాలుగా ఫలితాన్ని నాకు దారపోసి నన్ను రక్షించి కాపాడని దీనంగా వేడుకోగా ఆ తాలూకా ఆ స్త్రీ గొంతు విన్నటువంటి అతను ఆ సోమవార వ్రతాన్ని ఆవిడికి ఎప్పుడైతే ఆ వ్రత మహత్యంలో ఉన్నటువంటి ఫలితాన్ని ధారపోసేటంట. ధారపోయగానే ఆవిడ బ్రహ్మాండమైనటువంటి చీనాంబరాలు పట్టుచీర కట్టుకొని మంచి సర్వాభరణాలు కలిగి దివ్యాంగ సుందరంగా గత జన్మని పొంది ఆవిడ తన సోమవార వ్రత మహత్యం ద్వారా వచ్చినటువంటి ధారపోసిన ఫలితం ద్వారా తన పితృదేవతతో కలిసి స్వర్గావస్థలైందట. కాబట్టి సోమవారం నాడు కనీసము ఉపవాసము అంటే ఏ కారణాంతరాలైనా భోజనం చేయకుండా ఉపవాసం ఉండి చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఎవరైనా పెట్టిన ప్రసాదం తిన్నా సరే ఇంత గొప్ప మహత్యం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సోమవారం నాడు ఉపవాసం ఉండి దైవ దర్శనం చేసుకొని సామూహిక ఆరాధనలో చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకొని అలాగే ఆకాశదీప దర్శనం చేసుకున్న తర్వాత పురాణం కార్తీక పురాణం పఠనమో శ్రవణమో చేసిన తర్వాత భోజనం కానీ చేసినట్టుగైతే వాళ్ళకి జన్మ పాతకాలను తొలగి శివ సాన్నిధ్యం పొందుతారు. సోమవారం వ్రత మహత్యం గొప్పది. మరి కార్తీక మాసంలో సోమవారం గొప్పది, మాఘ మాసంలో ఆదివారం గొప్పది, శ్రావణ మాసంలో శుక్రవారము, మంగళవారము, శనివారంలో గొప్పవి, ఒక్కొక్క మాసంలో ఒకటి గొప్పది ఉంటుంది. మార్గశ్ర మాసంలో లక్ష్మీ వారాలు గొప్పవి అని ఈ విధంగా రోజుల గురించి చెబుతూ వారముల గురించి చెబుతూ కార్తీక మాసంలో సోమవారం అతి ముఖ్యమైనది, పవిత్రమైనది. అందులో 3వ సోమవారం ఇంకా పవిత్రమైనది, ఇంకా గొప్పది, ఇంకా ముక్తి కలిగిందని సోమవార మహిత్యాన్ని గురించి చెప్పి జన్మలుగా సునక రూపాన్ని పొందినటువంటి కర్మలన్నీ పోయి బ్రహ్మాండమైనటువంటి స్వర్గారోహణ చేయగలిగింది సోమవార వ్రత మహత్యం ధారపోయడం ద్వారానే. అది మనం ఆచరిస్తే 5 సోమవారాలు ఖచ్చితంగా చేస్తే శివ సాన్నిధ్యాన్ని పొంది జన్మరాహిత్యాన్ని పొందుతారు సుమా అని వశిష్ఠ మహర్షి జనక మహర్షికి చెప్పగా జనక మహర్షి ద్వారా ప్రజలందరూ తెలుసుకొని ఈ కార్తీక సోమవార మహత్యాన్ని తెలుసుకొని కార్తీక మాసం సోమవారం ఉదయాన్నే స్నానం ఆచరించి 4 లేదా 5 సోమవారాలు కూడా దైవ దర్శనం చేసుకొని బ్రాహ్మణ సమారాధన చేసుకొని ఉపవాసం ఉండి ఆకాశదీప సందర్శనం చేసుకొని పురాణం చదివి కార్తీక ప్రసాదాన్ని బ్రాహ్మణులతో సమారాధన చేయడం ద్వారా ముక్తి పొందుతారు సుమా అని చెప్పడం ద్వారా లోకమంతాలకు ఆచరించడం మొదలెట్టారు. ఈ విధంగా 2వ అధ్యాయం మనకి కార్తీక సోమవార వ్రత మహత్యం ద్వారా సంపూర్ణమైంది. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.